బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఉస్మానియా ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో జడ్జి ముందుకు తీసుకెళ్లారు. బంజారాహిల్స్ పిఎస్లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ మీద పెట్టిన కేసులపై హరీష్ రావు పోలీసు అధికారులతో చర్చిస్తున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ వెస్ట్ మారేడుపల్లిలో ఎర్రోళ్ల ఇంటికి వెళ్లిన జూబ్లీహిల్స్ పోలీసులు ఆయనను అరెస్టు చేసి మాసబ్ ట్యాంక్ పిఎస్కు తరలించారు. అనంతరం వైద్య పరీక్షలు చేసి కోర్టుకు తీసుకెళ్లారు. బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర. శశిరేఖ, అయితే ఎర్రోళ్ల శ్రీనివాస్ నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. నాంపల్లి కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెట్టారు మాసబ్ ట్యాంకు పోలీసులు. అయితే ఎర్రోళ్ల శ్రీనివాస్ అంతకంటే ముందు ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేశారు. వైద్య పరీక్షలు చేసిన తర్వాత అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చారు. నాంపల్లి కోర్టులో ఇప్పుడు వాదనలు కొనసాగుతున్నాయి. జడ్జి ముందు వాదనలు కొనసాగుతున్నాయి. అయితే ఈ అంశం సంబంధించి బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ కు బెయిల్ వస్తుందా లేదంటే రిమాండ్ కు పంపిస్తారా అన్నట్టు ఉత్కంఠ కూడా ఉందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా హరీష్ రావు, ఆ పార్టీ నేత హరీష్ రావు, ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు కూడా పోలీస్ అధికారులతోటి ముందస్తు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ కూడా హరీష్ రావు సీరియస్ అయ్యారు. అయితే ఇవాళ ఉదయం వెస్ట్ మారేడుపల్లిలో ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇంటికి వెళ్ళినట్టుగా పోలీసులు ఆయన అక్కడి నుంచి అరెస్ట్ చేసేసి మాసబ్ ట్యాంక్ పిఎస్ తీసుకొచ్చారు, పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ లో విచారణ చేపట్టారు. అక్కడున్న ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ నుంచి అక్కడి నుంచి ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్లారు. ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఇటు నాంపల్లి కోర్టు తీసుకొచ్చారు. ఇప్పుడు నాంపల్లి కోర్టులో జడ్జి ముందు ఇటు బీఆర్ఎస్ సంబంధించి అటు పోలీసులకు సంబంధించి పోలీసు వైపుల నుంచి ప్రాసిక్యూటర్, ఇటు బీఆర్ఎస్ వైపు నుంచి అడ్వకేట్లు బలమైనట్టుగా వాదనలు వినిపిస్తున్నారు. గతంలో ఉన్నట్టుగా కేసుల్ని స్టడీ చేశారు. ఆ రోజు విధులకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విధులకు ఆటంకం కల్పించారు. సిఐ విధులకు, ఎస్ఐ విధులకు ఎర్రోళ్ల శ్రీనివాస్, అంతేకాకుండా కౌశిక్ రెడ్డి కూడా ఆటంకం కల్పించారంటే ఆ రోజు కేసులు నమోదు చేశారు. అయితే ఇవాళ ఎర్రోళ్ల శ్రీనివాస్ ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అరెస్ట్ చేసేసి ఈ విధంగా కోర్టుకు తీసుకొచ్చారు. అంతేకాకుండా రేపు ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా హాజరు కావాలంటూ కూడా మాసబ్ ట్యాంక్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆయన రేపు 10 గంటలకు వస్తారు. అంతకంటే ముందు ఇవాళ ఎర్రోళ్ల శ్రీనివాస్ ని కోర్టు ముందు హాజరుపరిచారు, వాదనలు వినిపిస్తున్నారు. ఒకవేళ ఎర్రోళ్ల శ్రీనివాస్ కు బెయిల్ వస్తే రేపు పరిస్థితి ఎలా ఉంటుంది కౌశిక్ రెడ్డి విషయంలో, ఒకవేళ ఎర్రోళ్ల శ్రీనివాస్ కు రిమాండ్ విధిస్తే రేపటి పరిస్థితి ఏంటన్న కోణంలో కూడా చూస్తున్నాం. అంతకంటే ముందు కూడా బీఆర్ఎస్ లీగల్ సెల్ కూడా చాలా కసరత్తు చేసింది. ఇవాళ ఉదయం నుంచి ఇప్పటి వరకు, ఇప్పుడు వాదనలు వినే సమయం వరకు కూడా బీఆర్ఎస్ సంబంధించిన అడ్వకేట్లు, లాయర్లు కూడా, లీగల్ టీం కూడా చాలా గతంలో కేసులను స్టడీ చేసేసి ఇప్పుడు జడ్జి ముందు బలమైన వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసు విషయంలో దీని వెనకాలలో కొంతమంది ఒత్తిడి మేరకే పోలీసులు కేసులు పెట్టారు. ఆ రోజు పోలీసులకు ఎలాంటి విధులకు ఆటంకం కల్పించలేదన్నట్టుగా వాదనలు ఇటు బీఆర్ఎస్ అడ్వకేట్లు, అంటే బీఆర్ఎస్ వైపు ముఖ్యంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ తరఫున ఉన్న అడ్వకేట్లు బలమైనట్టుగా వాదనలు కోర్టులో వినిపిస్తున్నారు. ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి, ఇంకా పూర్తి కాలేదు, సుదీర్ఘ సమయం పడుతుంది. వాదనలు కూడా రెండు వైపుల నుంచి సుదీర్ఘ సమయం పడుతుంది. ఎందుకంటే గతంలో కేసులను ఉదాహరిస్తూ ఉటంకిస్తూ ఈ విధంగా వాదనలు కొనసాగుతున్నాయి రెండు వైపులా కూడా. చూడాలి మరి బెయిల్ వస్తుందా లేదంటే రిమాండ్ కు పంపిస్తారన్నది జడ్జి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇంకా వాదనలు పూర్తి కాలేదు, ఇంకా నాంపల్లి కోర్టులోనే ఈ వాదనలు కొనసాగుతున్నాయి. శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవిచంద్ర.